डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ने कहा कि हुकूमत की तरफ से ग्रेटर हैदराबाद के हुदूद वाली सरकारी अराजियात, तालाबों, कुंटों और नालों के तहफ़्फ़ुज़ के लिए कायम हाइड्रा पर अपोजिशन शोर मचा रही है। उन्होंने हाइड्रा की निज़ामी कार्रवाई और मूसी रिवर फ्रंट प्रोजेक्ट पर सेक्रेटेरिएट में पावर पॉइंट प्रेजेंटेशन दिया। बादशाह उन्होंने मीडिया से बात करते हुए कहा कि अपोजिशन जमातें हुकूमत पर बेबुनियाद इल्ज़ामात लगा रही हैं और झूठे इल्ज़ामात के ज़रिए अवाम को गुमराह कर रहे हैं। उन्होंने कहा कि हुकूमत अवाम के मफादात के तहफ़्फ़ुज़ की पाबंद है। मूसा नदी में नई जान डालने और झीलों का तहफ़्फ़ुज़ करने के लिए इक़दाम किए जा रहे हैं। ये तमाम के लिए काबिल कबूल होना चाहिए। హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని 2014 నుంచి 2023-24 కల్లా వచ్చేవరకు ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి. లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి అన్ని కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. సో నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు 2014 ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను. ఏం చేద్దాం అనేది యూ డిసైడ్. బికాజ్ ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు. ఇది సమాజాన్ని, హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని ఇక నుంచి అయినా ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు, ఇట్లా వదిలేస్తా ఉంటే పోతా ఉంది.